బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంగంమెట్ డివిజన్ కౌంటింగ్ లో రసాభాస జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పుగూడ జంగంమెట్ లో బీజేపీ లీడ్ ను జీర్ణించుకోలేక ఎంఐఎం దాడికి పాల్పడినట్లుగా బీజేపీ ఏజెంట్లు చెప్తున్నారు. ఎంఐఎం దాడిలో బీజేపీ ఏజెంట్లు గాయపడ్డట్లు కూడా తెలుస్తోంది. పోలీసుల ముందే దాడికి పాల్పడినా సరే పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా బీజేపీ ఏజెంట్స్ ఆరోపిస్తున్న పరిస్థితి. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అక్కడ కౌంటింగ్ ని సిబ్బంది నిలిపివేసినట్లు కూడా తెలుస్తోంది. ఘటనా స్థలానికి జాయింట్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ చేరుకున్నట్లు కూడా మనకి అప్డేట్ వస్తోంది. సో గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా 54 చోట్ల టీఆర్ఎస్ లీడ్లో ఉంది. 44 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్, 33 చోట్ల ఎంఐఎం లీడ్లో ఉంటే గెలిచిన స్థానాలు చూస్తే టీఆర్ఎస్ 33 ఇప్పటిదాకా కైవసం చేసుకుంది. ఎంఐఎం 26 చోట్ల గెలిచింది. బీజేపీ 23 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 2 చోట్ల గెలిచిన పరిస్థితి. ప్రతి క్షణం కూడా ఆధిక్యతలు, ప్రతి క్షణం కూడా అన్ని కూడా మారిపోతున్న పరిస్థితి. ఓల్డ్ మలక్పేట్లో ఎంఐఎం విజయం సాధించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్ కాలనీలో మన్నె కవిత టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్లుగా మనం అప్డేట్ చూస్తున్నాం. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి చీర సుచిత్ర విజయం సాధించినట్లు తెలుస్తోంది. సనత్ నగర్ నియోజకవర్గం తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అక్కడ రామ్గోపాల్పేట్ డివిజన్లో బీజేపీ విజయం సాధించింది. సనత్ నగర్ లో మాత్రం టీఆర్ఎస్ గెలిచింది. బట్ అక్కడే ఉన్న రామ్గోపాల్పేట్ డివిజన్ మాత్రం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. చిలుకానగర్ లో బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా 800 ఓట్లు. చాలా చోట్ల అతి స్వల్ప మెజారిటీ సాధిస్తున్న పరిస్థితి. ఎవరైతే గెలుపొందుతున్నారో మనం అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. సో జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకో గంటన్నరలో మనకి పూర్తి స్థాయి పిక్చర్ కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా మనం రిజల్ట్స్ చూస్తుంటే టోటల్ గా టీఆర్ఎస్ 33 చోట్ల గెలిచింది. ఎంఐఎం 26 చోట్ల, బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించింది. ఇంకా లీడ్స్ మనం చూస్తే టీఆర్ఎస్ 54 చోట్ల, బీజేపీ 44 చోట్ల, ఎంఐఎం 33 చోట్ల లీడ్స్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ప్రతి క్షణానికి కూడా ఆధిక్యతల్లో మార్పులు మనం చూస్తున్నాం. మెయిన్ గా ఎల్బీ నగర్, గోషామహల్, ముషీరాబాద్ బీజేపీకి పూర్తిగా పట్టం కట్టిన పరిస్థితి. టీఆర్ఎస్ విషయంకి వస్తే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్ లాంటి ఏరియాస్లో క్లియర్ డామినేషన్ టీఆర్ఎస్ మనకి కనిపించింది. షేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్ లో మాత్రం బీజేపీ అండ్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక మిక్స్డ్ రెస్పాన్స్ ఈ రెండు పార్టీలకి కూడా అక్కడ కనిపించింది. మెయిన్ గా మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, భరత్, సంపత్, సంగప్ప అందరూ చెప్తున్నట్లు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే బాగా ఫ్లడ్స్ వల్ల ప్రభావితమైన ఏరియాస్ ఉన్నాయో మనం చూసాం. ఆ టైంలో 10,000 సాయం ప్రభుత్వం ప్రకటించినా సరే అది సరిగ్గా బాధితులకి అందక సగం టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలే మింగేశారని చెప్పి ఎక్కడ నాయకులు వాళ్ళకి కనిపించిన కాలర్ పట్టుకుని మరీ నిలదీసిన ఆగ్రహం మనకి ఇంకా గుర్తుండే ఉంటుంది. అది క్లియర్ గా ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అయిందని చెప్పి ప్రస్తుతానికి వస్తున్న రిజల్ట్స్ ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. క్లియర్ గా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో బీజేపీ డామినేషన్ మనకి కనిపించింది. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ మీద విపరీతమైన వ్యతిరేకతతో బీజేపీకి పట్టం కట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది సరూర్ నగర్ కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే ఇటు ముసరంబాగ్ కావచ్చు, ఇలాంటి చాలా చోట్ల ఎక్కువగా ఫ్లడ్ వల్ల ఏదైతే ప్రభావితమయ్యాయో ప్రాంతాలు అక్కడంతా కూడా టోటల్ గా టీఆర్ఎస్ ఏదైతే వ్యతిరేకతను మూటగట్టుకుందో ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంట్స్ లో వేస్తామని చెప్పినా సరే అది వాళ్ళలో ఎలాంటి నమ్మకాన్ని కలిగించలేకపోయింది టీఆర్ఎస్ అనేది మనకి వస్తున్న రిజల్ట్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది.
గోషామహల్లో బీజేపీ విజయం సాధించింది. బేగం బజార్లో బీజేపీ గెలిచింది. గన్ ఫౌండరీ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత డివిజన్ మోండా మార్కెట్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి దీపిక విజయం సాధించారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డివిజన్స్ లో చాలా పరాభవం ఎదురైంది టీఆర్ఎస్ కి. మనం చూస్తున్నాం. జాంబాగ్ లో మొదటి రౌండ్ ముగిసేసరికి బీజేపీ 5202 ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. టీఆర్ఎస్ 3450, ఎంఐఎం 4281, కాంగ్రెస్ 220 ఓట్లు. బీజేపీ లీడ్ అక్కడ మనకి కనిపిస్తోంది. బీజేపీకి అక్కడ సమీప ప్రత్యర్థి ఎంఐఎం 921 ఓట్ల లీడ్ తో అక్కడ బీజేపీ ఉంది. అక్కడ ఇంకా మొదటి రౌండ్ అయిన తర్వాత బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ మనకి కనిపిస్తోంది. అంతదాకా కొంత వెనకాల ఉంది బీజేపీ. మనం చెప్తున్నట్లు ఎవ్రీ మినిట్ ఆధిక్యతలు మారిపోతున్న పరిస్థితి. అనూహ్యంగా అక్కడ బీజేపీ పుంజుకున్నది మనం చూస్తున్నాం. గుడిమల్కాపూర్ లో బీజేపీ విజయం సాధించింది. మంగళహాట్ లో బీజేపీ, జియాగూడలో కూడా బీజేపీ విజయం సాధించిన పరిస్థితి. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది.